ప్రేయర్ చేసుకుందాం. ఫస్ట్ పరిశుద్ధుడా, విమోచకుడా, నీ పరిశుద్ధ నామమును బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా, రాత్రంతా మాకు సుఖమైన నిద్రతి ఇదే కాలంలో ప్రభా నీ పాద సన్నిధికి వచ్చటకు మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. ప్రభా, నీ వాక్యం చదువుతుండగా ప్రభా మాతో మాట్లాడండి, నీ స్వరం వినిపించండి, సన్నిధి ఉంచమని యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. యెషయా రాసిన గ్రంథము 11వ అధ్యాయం. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంగురపు ఎగిరి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞానం వివేకములను ఆధారమగును. అనిపిస్తలేదా? ఆలోచన బలమును ఆధారమగు ఆత్మ తెలివి. యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిల్చును. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండను. కంటికి చూపును బట్టి అతడు తీర్పు తెచ్చును. తాను వినుదానిని బట్టి విమర్శన చేయడు. నీతిని బట్టి బీదలకు తీర్పు తెచ్చును. భూ నివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శన చేయును. తన వాగ్దానం చేత లోకమును కొట్టును. తన పెదవుల్లో ఊపిరి చేత దుష్టులు చంపును. 5. అతని నడమునకు నీతి, అతని తుంటాలకు సత్యమును నడికట్టుగా ఉండను. తొడేళ్లను గొర్రెపిల్లల యొద్ద సహవాసం చేయను. చిరుతపులి మేక పిల్లల యొద్ద పండ్లు కొరుకును. దూడ కొదమసింహము పెంచబడిన కోడెయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును. ఆవులు ఏలుగులు కూడి మేయును. వాటి పిల్లలు ఒక్క చోటునే పండుకొను. ఎద్దు మేయినట్లు సింహం గడ్డి మేయును. పాలు కుడుచు పిల్ల నాగుపాము పుట్ట యొద్ద అలాడును. మీడు నాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చెయ్యి చాచును. పరిశుద్ధ పర్వతమందంతటను ఏ మృగమును హాని చేయదు, నాశనం చేయదు. సముద్రము జలములతో నిండి ఉండినట్లు లోకం యెహోవాను గూర్చి జ్ఞానంతో నిండి ఉండును. ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుండెను. ఇష్టము వేరు చిగురునొద్ద జనములు విచారణ చేయును. ఆయన విశ్రమ స్థానము ప్రభావము కలుగను. ఆ దినమున శేషించు తన ప్రజలను శేషము అశ్షరులో నుండి, ఐగుప్తులో నుండి, పాత్రతోసులో నుండి, కుస్లోతులో నుండి, ఏలియాతో నుండి, షరీంతో నుండి, హమాతో నుండి, సముద్ర దీపంలో నుండి విడిపించి రప్పించుటకు యెహోవా రెండవ మారు తన చేయి చాచును. జనులను పిలుచుటకు ఆయన యొక్క జోజము నిలువబెట్టును. బలిష్ఠులైపోయిన ఇశ్రాయేలు పోగు చేయు భూమి యొక్క 4 దిగంతుల నుండి చెదిరిపోయిన యూదా వారిని సమకూర్చును. ఎఫ్రాయిమునకున్న మత్సరము పోవును. యూదా విరోధులను నిర్మూలమగుదురు. ఎఫ్రాయిము యూదా యందు మత్సరపడరు. యూదా ఎఫ్రాయిమును బాధింపబడడు. వారు ఫిలిష్తీయుల భుజం మీద ఎక్కుదురు. పడమటి వైపుకు పరిగెత్తుకొని పోదురు. ఏకీభవించి తూర్పు వారిని దోచుకొందురు. సొదొమ మోయాబులను ఆక్రమించుకొందురు. మోయాబీయులు వారిని లోబడుదురు. మరియు యెహోవా ఐగుప్తు సముద్రం యొక్క ఆధారితమును నిర్మూలం చేయును. వేడిమిగల తన ఊపిరిని ఊదును.
యూఫ్రటీస్ నది మీద తన చెయ్యి అడ్డగించును. 7 కాలువలుగా దాన్ని చీల్చికొట్టును. పాదరక్షణలు తడుచకుండా మనుషులు తాగినట్లు దాన్ని చేయును. కావున ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలు వచ్చిన దినము వారికి దారి కలిగినట్లు అశ్షూరు నుండి వచ్చి ఆయన ప్రజల శేషమును రాజమార్గం ఉండను. మరి దేవుడు ఈ మాటలు దీవించి ఆశ్రయించునుగాక. మరి ఫస్ట్ 2, 3, 4 వచనాలలో చూస్తే యెషయా యొద్ద నుండి చిగురు పుట్టును, వారి వేరుల నుండి అంగూరపు ఎగురు ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకం గల ఆధారముగా, ఆత్మలో ఆలోచన బలమును ఆధారముగా ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులు పుట్టించే ఆత్మ అతని మీద నిలిచెను. యెహోవా భయం అతనిపైన సువాసనగా ఉండను. కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు, తాను వినుదాన్ని బట్టి విమర్శన చేయను. నీతిని బట్టి వీధులకు తీర్పు తీర్చును. భూనివాసులలో దీనులైన వారికి యథార్థంగా విమర్శన చేయను. తన వాగ్దండం చేత లోకము కొట్టును, తన పెదవులు ఊపిరి చేత దుష్టుని చంపును. మరి ఇక్కడ చూస్తే యెషయా మరి తన ప్రవక్త మరి తన జీవితంలో చిగురు పుట్టును అంటే ఒక కొత్తది. మరి చిగురు అంటే ఏంటి? మనం చెట్టు నుండి మనం చూపబడినది. ఆ చింత చెట్టు సామాన్యంగా ఎగ్జాంపుల్ చూస్తే చింత చెట్టు మనం ఏమవుతుంది, ఆకంతా రాలిపోయినాక కొత్త చిగురు వేస్తూ ఉంటుంది. కొత్త చిగురు అంటే మన జీవితంలో మరి కొత్తదనము మరి ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. మరి యెహోవా ఆత్మ జ్ఞాన వివేకం గల ఆధారమగును, ఆత్మ ఆలోచన బలము ఆధారమగును. మనము జ్ఞానము, బుద్ధి, వివేకము ఎవరి కలిగి ఉంటుంది? ఈ లోకంలో ఎక్కడ అది లేదు. యెహోవా యందు భయభక్తులు గలవారి ఎడలే జ్ఞానము అనేది ఉన్నది. ప్రభా, నాకు ఈ లోకంలో బ్రతుకుటకు జ్ఞానం అనేది అవసరం ప్రభా అంటే దేవుడు ఇచ్చేవాడుగా ఉంటాడు. మరి మన జీవితంలో ఆయనకు నమ్మకస్తులమై ఉంటే, మరి కొంచెం దాంట్లో నమ్మకం కలిగి ఉంటే ఎక్కువ దాంట్లో మనం నమ్మకస్తులుగా నియమిస్తూ ఉంటారట. అందుకోసమే మన భవిష్యత్తు ఆయన ప్రణాళికపై ఆధారపడి ఉన్నప్పుడు దేవుడు ఆయన ఉద్దేశంలో మనల్ని వర్తిల్లు చేస్తూ ఉంటాడు. ఆయన కృప మనపై ఆవరింప చేస్తూ ఉంటాడు. మరి దేవుడు ఈ మాటలు దీవించి ఆశ్రయించుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, విమోచకుడాన్ని పరిశుద్ధ నామం బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. మరి నువ్వు ఇచ్చిన వాక్య భాగ్యం బట్టి వందనాలు ప్రభా. తిరిగి ఈ రోజు కోసం సిద్ధపరిచినందుకు వందనాలు ప్రభా. గత 2 దినాల నుంచి ఇల్లు క్లీన్ చేసి పెయింట్ వేసుకుంటానికి నీ కృప దయచేసినందుకు వందనాలు ప్రభా. ఇల్లు పని పూర్తయ్యేంత వరకు శక్తిని, బలమును, ఆరోగ్యము మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. దేవా, మరి ఇల్లు పవిత్రపరచుకుంటే కొన్ని కృప దయచేసి ఇంట్లో ఉన్నవారు కూడా పవిత్రులుగా జీవించటకు హరి హృదయంలో కూడా నీ రక్షణ కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాను. నా యేసయ్యా వందనాలు. క్రిస్మస్ సెలబ్రేషన్గా మమ్మల్ని సిద్ధపరుస్తున్నందుకు వందనాలు ప్రభా. 2వ తారీఖులో మా ఇంట్లో స్థుతి కలిగింటే కొన్ని కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. మా ఇంట్లో అందరికీ సమృద్ధి అయిన కృపను దేవా దయచేయండి. క్రిస్మస్ ఆనందం, సంతోషము దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఇక మరి నేను ఎరిగిన బిడ్డలు క్రైస్తవులు సర్వలోకమంతా ఈ చివరి ఈ నెల దినాల్లో ఎంతో సంతోషంతో నిన్ను సెలబ్రేషన్ చేసుకుంటారు ప్రభా. యేసుక్రీస్తు పావనమూర్తిగా జన్మించావు ప్రభా. నువ్వు జన్మించడానికి ఎవరు నీకు స్థలం ఇవ్వలేదు, కానీ పశువుల పాకల్లో జన్మించిన దేవుడు ప్రభా. నీ సంతోష ఆనందభరితలమేటకు నువ్వు మాకు సంతోషం ఇచ్చినందుకు వందనాలు ప్రభా. మా కోసమే, పాపుల కోసమే మరణించిన దేవుడు అయినందుకు వందనాలు. తిరిగి లేచిన దేవుడు అయినందుకు వందనాలు. మరలా పరలోకానికి మమ్మల్ని తీసుకువెళ్ళడానికి రానయ్యున్న దేవుడు అయినందుకు వందనాలు ప్రభా. అన్ని విషయాలని దయగల చేతికి చెప్తున్నాను. నూతన సంవత్సర వాగ్దానం, నూతనమైన జీవితాలు నూతనమైన ప్రతిష్ఠించే కృపను దయచేయండి. మాలో ఉన్న తలంపులు, ఆలోచనలు పరపటికి తూర్పుకి ఎంత దూరమో దుష్ట తలంపు ఆలోచనలను దూరపరచండి. పవిత్రులుగా
జీవించుటకు పరిశుద్ధులుగా జీవించుటకు మమ్మల్ని బలపరచమని దయచేయమని కోరుకుంటున్నాను. ఇంతవరకు చెప్పిన ప్రేమను బట్టి స్తుతిస్తూ నిన్ను కొనియాడుతూ పూజిస్తూ ఆరాధించుకుంటూ తగ్గించుకుంటూ నీ నామం హెచ్చించుకుంటూ యేసు దివ్యమైన నామంలో అతి వినంగా వేడుకుంటున్నాను తండ్రి. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు నామం సంపూర్ణ విజయం కలుగునుగాక. అపవాది క్రియలు అనంతం నాశనమగునుగాక.